హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు SM Vlogs. సో చాలా రోజుల తర్వాతకి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నాము. సో ఇవాళ ఏంటంటే మేము హైదరాబాద్ నుంచి బొబ్బిలి పోతున్నాము లోడ్కి. ఇక మొత్తం వర్షం పడుతున్నాడు. మేము ఇక పోవాలని ఫిక్స్ అయినాము. చాలా మొత్తం మన వైజాగ్ అచ్చడంతా ఏమంటే బ్రిడ్జిలు మొత్తం అంతా నీళ్ళతో మొత్తం చెరువు అంతా కొట్టుకోని అన్నాయి. సో అయినా కూడా రిస్క్ చేసి మళ్ళీ పోతున్నాము. సో అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇప్పుడైతే మనమైతే దారిలో ఉన్నాము, చోటుపల్లి కాడ ఉన్నాము ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే. సో చూడండి ఒకసారి రూట్ ఎట్లా ఉందో. నేనైతే చూడండి గైస్, రోడ్ అయితే ఎట్లుందో మొత్తం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్షం ఏం లేదు, కొంచెం క్లియర్గానే ఉంది. మన సీన్ కూడా ఇక్కడ ఉండు చూడండి గైస్. ఇక మొత్తం అంతా చేంజ్ చేసినాం, మొత్తము కొంచెం లైటింగ్ అంతా పెట్టించేసినాము. ఆ చిన్న లైట్ కొంచెం చిన్న వస్తుంది, మొత్తం కవర్ అయితే అనేసి ఇక పెద్దలో పెట్టినాము. డిజైన్ అంతా మన రెగ్యులేటర్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ది, అది సెట్ చేసినాము. మొత్తం డిస్ప్లే లైట్ అన్నీ వస్తాయి చూసారా గైస్. అలాగే ఊఫర్ కూడా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్. బాగా తెచ్చుకున్నాము అంతా. ఇంకా పోతున్నాం గైస్. ఇప్పుడైతే రోడ్ అయితే కొంచెం సాఫ్గా ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ అయితే. బట్ మన అటు సైడ్ వైజాగ్ సైడ్ ఎట్లుందో రూట్ చూడాలా, ఎందుకంటే రూట్లు మొత్తం అంతా రోడ్లన్నీ గుంతలు పడ్డాయి. వర్షం ఎక్కువ అయిపోయింది, హెవీ అయినందుకు మొత్తము గుంతలు పడ్డాయి. విజయవాడ రూట్కి రావద్దన్నారు. ఆయన కూడా మేము ఆ ఖమ్మం రూట్ నుంచి వెళ్ళి పోదామని ఫిక్స్ అయినాము. ఇంకా దాని ఉన్నాము. ఇప్పుడు లోడ్లో ఏమేమి వేసుకున్నాం మనం ఇప్పుడు? మన ఐరన్ షీట్స్ వేసుకున్నాం, మన కటింగ్ షీట్స్ ఐరన్ షీట్స్ వేసినాం. బొబ్బిలికి వెళ్తున్నాం. చెర్లపల్లి లోడ్ అయింది వెహికల్. 200 కిలోల లోడ్ ఉన్నది. ఓకే, వేసుకున్నాం. 700 కిలోమీటర్స్ వస్తుంది మనకి ఇక్కడ హైదరాబాద్ చెర్లపల్లి నుంచి 700 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, చూద్దాం. రోడ్లు విజయవాడ రోడ్ మొత్తం రాకని ఆల్రెడీ నిలిచిచ్చారు. మన ఇప్పుడు ఖమ్మం రోడ్లో వెళ్తున్నాం. ఖమ్మం రోడ్ నుంచి ట్రై చేద్దాం, చూద్దాం. కొద్దిగా మెల్లగా వెళ్దాం, ఏదైనా పర్లేదు కొద్దిగా మెల్లగా వెళ్దాం. చూపిస్తాం వెహికల్ రోడ్ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఎట్లా ఇబ్బంది ఉంటుందో చూపిస్తాం. వర్షం ఏం లేదు, ముందుకు ఎలా ఉంటుందో తెలియదు. ఇక ఖమ్మం రోడ్ మేమే లోడ్ వేసుకుని మళ్ళీ మాకే 1 డే టైం పడుతుంది. నిన్న ఈవినింగ్ లోడ్ అయింది మాది వెహికల్. ఫ్రైడే ఈవినింగ్ లోడ్ అయింది. ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ బయలుదేరినాం. వర్షం ఎక్కువనే అని చెప్పి ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు బయలుదేరాం. అలా మేము చోటుపల్లి మార్కెట్పల్లి దగ్గర ఉన్నామండి. చూడండి గైస్, రోడ్ మొత్తం అయితే ఖాళీ అని ఉంది. వెదర్ కూడా కొంచెం కూల్గానే ఉంది. ఇలాగంటే ఏం పర్వాలేదు. మళ్ళీ వర్షం పడదు. మాకు ఇబ్బంది, బండికి ఇబ్బంది, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది. ఇంకా ముందు ఎలా ఉందో. A few moments later. చూడండి గైస్, మొత్తం మీ చెరువులు మొత్తం అంటే నీళ్ళు అనిపించేసినాయి మొత్తం బయటికి. మొత్తం చేపల వాసన వస్తుంది, మొత్తం గల్లీ వాసన వస్తుంది అంతా. టైం వచ్చి 2 అవుతుంది. ఇప్పుడే ఫాస్ట్ ఏమంటారు రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది. కాడికి మీద నుంచి రోడ్ లేదు ఓనికి, మీద నుంచి కూడా బ్లాక్ చేసారు. మెల్ల ఒక్కొక్కటి పంపిస్తారు. ఒక్కొక్క గంట 2 గంటలు, ఒక్కొక్క గంటకి ఒక్కొక్క బండి పంపిస్తుంది. రూట్ మొత్తం 1 సైడ్ అయిపోయింది కదా అన్న. వన్ సైడ్ అయింది.
అందుకే కొంచెంసేపు అంతా ఇటు పంపిస్తుంది, కొంచెంసేపు అంతా అటు పంపిస్తున్నాడు. అటు పంపేరి అది బ్లాక్ చేసేసాడు. ఆ రోడ్డు మొత్తం బ్లాక్ చేసేసాడు. సింగిల్ పెద్ద రోడ్డు కన్వేసి ఇప్పుడు ఇక పోసారా డీజల్ ఖరాబ్ అయింది. పడ్డది దీన్ని మీకే పోయినట్లేదు. కట్ట అత్తనే ఉండదు అంతే ఇబ్బంది కాదు. నీళ్ళ నుంచి అన్ని తెచ్చినాయి అన్ని. అయ్యా ఈ చెట్లు ఉన్నాయి మొత్తం, ఇక్కడ మొక్కలు ఉన్నాయి కానీ చీకటి అదే చీకటిగా అనిపిస్తుంది అని మొక్కలకే నీళ్ళు మొత్తము రోడ్డు మీకు వచ్చేసినట్టు ఉన్నాయి. ఆ రోడ్డు మీకు వచ్చేసి మొత్తం ఫుల్ అయిపోయింది నీళ్ళు. ఫుల్ అయిపోయి ఏ డ్రైవింగ్ చేస్తే ఎటువంటి అర్థం కాక మొత్తం డివైడర్లో పెట్టేసినట్టు డైరెక్ట్. మనం 1 గంట కాపీరు 2 గంటల 2:30 3 గంటలకు వద్దిరు మనం. అదే రోడ్ జరుపు కాలేజ్ మళ్ళీ అన్నారు కానీ మళ్ళీ వర్షాలు ఎక్కువైతే మళ్ళీ పంపేమని అదే ఫ్లోటింగ్ తక్కువ ఉంది మనకి వెళ్ళిపోండి. ఫ్లోటింగ్ ఎక్కువైతే మళ్ళీ ఆపేస్తారు పంటని వెళ్ళిపోండి. ఫ్లోటింగ్ అంటే జర వర్షం పడుతుంది కదా, లైట్ వర్షాలు లైట్గా ఉందని అంటే మళ్ళీ ఫ్లోటింగ్ ఎక్కువ వస్తాయి వాటర్ అని ఎక్కువ వెళ్ళిపోవాలి. జల్దీ వెళ్ళిపోమన్నారు. 6.5 hours later. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచాం మేము. సో ఇక్కడికి వెళ్ళి ఇంకొక 100 కిలోమీటర్లు పోతే రాజమండ్రి పోతామంట. మేము ఎప్పుడు ఈ రూట్లో వచ్చినా కూడా మనం టిఫిన్ చేసేది ఇక్కడనే. అన్న స్టార్ట్ చేసింది బ్రష్ చేయడం. ఇక వర్షం అయితే పడుతుంది అంటే చిన్న పడుతుంది వర్షం అయితే, నార్మల్గా ఎక్కువ ఏం లేదు, పెద్ద అయితే లేదు. A few minutes later. అయితే మేము ఇక్కడ టిఫిన్ చేసి చాయ్ తాగేసినాం ఫ్రెండ్స్. ఇక మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక మేము A few moments later. సో మొత్తానికైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మొబైల్ కాడ ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ లోడు దింపే కాడ.
సో చూడండి ఫ్రెండ్స్, మేము 5:30కి వచ్చినాము లోడ్ మొత్తం డ్రాప్ చేయడానికి. ఇప్పుడు టైం చూస్తేనేమో మన 7 అవుతుంది. ఈ టైంకి లోడ్ మొత్తం ఖాళీ అయిపోయింది.